తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు పెరిగి పెద్దదవుతోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటూ బాధితులు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసా ఇంతవరకు లైవ్లో తన యొక్క వెర్షన్ వినిపించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆయన కూడా డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు, ఫిర్యాదు చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించాలంటూ కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఆ ఫిర్యాదు చేసినటువంటి దానికి సంబంధించిన అక్నాలజ్మెంట్ కాపీతోనే మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క వ్యవహారాన్ని ఆయన చాలా కేటగిరికల్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తన ఫోన్ ట్యాప్ అయిందంటూ డీజీపీ రవి గుప్తాకి ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ పెద్దల సహకారంతోనే పోలీసు వ్యవస్థలో కొంతమంది అందరి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటటువంటి ఉదంతం ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్పై సిజేఐ కూడా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన కూడా దృష్టి సారించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది రఘునందన్. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే స్థానంలో పలుమార్లు ఇదే అంశంపైన తను ఫిర్యాదు చేసినట్లుగా ఆరోపణలు చేస్తే కొట్టిపారేశారని, కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవహారాలన్నీ చూస్తుంటే ఆ రోజు నేను చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కావచ్చు నిజమని తేటతలం అవుతుందంటే కూడా రఘునందన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఓవరాల్గా చూస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకి పెరిగి పెద్దదవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మరి రిపోర్టర్ సురేష్ డీజీపీ కార్యాలయం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరింత అప్డేట్ అందించడానికి సురేష్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? డీజీపీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? విచారణ ఏ విధంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గతంలో ఎస్ఐబికి సంబంధించిన అడిషనల్ ఎస్పీ మాత్రమే ఫిర్యాదు చేశారు. కానీ నిన్నటి నుంచి అటు కాంగ్రెస్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఈరోజు రఘునందన్ కూడా బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి రఘునందన్ కూడా డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసులు సపరేట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కూడా డీజీపీని కోరినట్టు ఆయన కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అయితే తెలంగాణకి ఈ ట్యాపింగ్ పరిమితం కాలేదు. కేసీఆర్కి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ట్యాపింగ్కి పాల్పడ్డాడు. మొదట ఈ డిఎస్పీలను అడిషనల్ ఎస్పీలను కేసులో పెట్టడమే కాదు, దీనికి మూల కారణమైనటువంటి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళందరినీ కూడా చేర్చాలి. ఎందుకంటే వీళ్ళంతా ప్రోద్బలంతోనే అధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. ఖచ్చితంగా మునుగోడు బై ఎలక్షన్ కావచ్చు, దుబ్బాక బై ఎలక్షన్, అదేవిధంగా హుజురాబాద్ బై ఎలక్షన్, ఈ 3 బై ఎలక్షన్లలో కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ప్రతిపక్ష నాయకులను గెలవకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే బేగంపేటలో తనకు సంబంధించిన ఒక డబ్బులు రూపాయలు వేరే వాళ్ళు తీసుకెళ్తుంటే తనను ఆ కేసులో ముద్దాయిగా చేసి ఎఫ్ఐఆర్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్పుడే తనకు సంబంధించిన ఫోన్తో పాటు తన కుటుంబ సభ్యులు, తన అనుచరుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినానని చెప్పేసి గతంలో డీజీపీకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు, కనీసం కేసు కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా జగన్మోహన్ రెడ్డికి గెలుపు కోసం కూడా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపయోగించినట్టు, ఇటు కర్ణాటకలోని కుమారస్వామి గెలుపు కోసం ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించినట్టు వీటన్నిటిపైన కూడా విచారణ జరిపించాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఈరోజు హైదరాబాద్కి వస్తుంది కాబట్టి తెలంగాణలో ఉన్న జడ్జీల ఫోన్లను కూడా వీళ్ళు ట్యాపింగ్ చేశారు. ఆ జడ్జీలన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఈ విషయాన్ని తెలియజేసి ఇన్వెస్టిగేషన్ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వారందరిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా కోరుతూ ఆయన డీజీపీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ప్రతిపక్ష నాయకులే కాదు, వారికి సంబంధించిన పర్సనల్గా ఉండే వ్యవహారాలపైన కూడా పూర్తిగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకొని కోట్ల రూపాయల బ్లాక్మెయిల్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా పెద్ద ఎత్తున వారికి చూపు పడితే చారు వారి ఫోన్ ట్యాపింగ్ చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు, ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. తనకు సంబంధించిన ఫోన్ ఇంకా మరో వ్యక్తి మహేశ్వరం నుంచి పోటీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్ కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు.
తాను మహేశ్వరం నుంచి 2 సార్లు పోటీ చేశాను, తన గెలుపును అంచెల దాకా వెళ్ళినప్పటికీ కూడా అప్పటి మంత్రి సబితా ఇందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కి వ్యవహారం పాల్పడి తనకు సంబంధించిన ఇబ్బందులకు గురి చేసిందని చెప్పేసి కూడా తనకు సంబంధించిన వ్యక్తుల ఫోన్లు అన్నిటిని కూడా ట్యాపింగ్ చేసి అడుగడుగున ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి ఆయన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఒక విజ్ఞప్తి కూడా చేశారు డీజీపీకి, ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రత్యేకమైన సెల్ను ఏర్పాటు చేయండి, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన బాధితులు ఉన్నారో వారి యొక్క ఫిర్యాదులను తీసుకోవాల్సినట్టుగా విజ్ఞప్తి చేశారు. స్పందించే అవకాశం ఉంది మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిన దానిపైన పంజగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు, దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ మేమిచ్చే ఫిర్యాదులపైన కూడా ఎఫ్ఐఆర్ చేసి ఈ కేసులో కూడా, ఎందుకంటే మేము బాధితులుగా ఉన్నాము, మా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి, దానికి సంబంధించిన ఆధారాలను కూడా మేము ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి ఈ కోణంలో దర్యాప్తు చేసి ప్రతి ఒక్కరు ఇచ్చే కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కేసులు కూడా దర్యాప్తు చేయాలి. వీటి వెనుక ఉన్న సూత్రధారులందరినీ కూడా వదిలిపెట్టకుండా ఆ ఇన్వెస్టిగేషన్, లోతైన ఇన్వెస్టిగేషన్ జరిపించాలి. దీని వెనకాల ఎవరున్నా వదిలిపెట్టదు. ఎందుకంటే గతంలో చాలామంది అధికారుల పాత్ర ఉంది, ఆ అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు సహకరించారు, పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చారు. విదేశాలకు కూడా కింది స్థాయి ఆఫీసర్లు ఎలా వెళ్ళగలిగారు? ఒక డీజీపీ పిఏ, అదేవిధంగా కొంతమంది పేర్లు చెప్తున్నారు, రఘునందన్ రావు పాటు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అదేగా ప్రణీత్ రావు కూడా విదేశాలకు వెళ్ళినట్టు చేస్తున్నారు. వీరికి సంబంధించిన ఇమిగ్రేషన్లో ఎన్నిసార్లు విదేశాలకు వెళ్ళారు, ఎన్నిసార్లు తిరిగి వచ్చారు, వచ్చేటప్పుడు ఏమేమి టెక్నాలజీ తీసుకొచ్చారు, వాటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిపితే మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు, పర్సనల్గా ఉండే కొన్ని హక్కులు కల్పించిన హక్కులకు విరుద్ధంగా కేసీఆర్ వ్యవహరించారు. ప్రతిపక్షం అనేదే ఉండకుండా ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి ఎవరు ప్రశ్నిస్తే వారిపైన ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రం ఉపయోగించి అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడి ఇబ్బందులకు గురి చేసిండు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఏ1గా కేసీఆర్నే చేర్చాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. రైట్, మరి ఇంతమంది కంప్లైంట్లు ఇచ్చారు కాబట్టి డీజీపీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే ఆ 3 అధికారులని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక డిఎస్పీతో పాటు 2 అడిషనల్ ఎస్పీలు ప్రణీత్ రావు, తిరుపతి జంగారావు అరెస్ట్ చేశారు కాబట్టి వారిని కస్టడీకి తీసుకోవడానికి ఈరోజు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్పై వాదనలు కూడా జరిగాయి. ఒకవేళ వాళ్ళని కస్టడీకి అనుమతిస్తే ఇంకా మరికొంతమంది విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు డీజీపీకి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి కాబట్టి ఆ కేసులోనే ఇంప్లీట్ చేసి విచారిస్తారా, లేదంటే సపరేట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసులను కూడా విచారించి, ఎందుకంటే వీళ్ళు కొన్ని ఫోన్ నెంబర్లు, అదేవిధంగా వీళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ పర్సనల్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నిటిని కూడా అందించారు కాబట్టి ఎవిడెన్స్గా, ఎందుకంటే ఆ ట్యాపింగ్కి సంబంధించిన కొన్ని క్లూస్ కూడా, ఎందుకు మాట్లాడిన గంటలోపే వాళ్ళకి ఫోన్లు రావడం, మళ్ళీ ఫోన్లు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరించడం, మళ్ళీ వాళ్ళు ఫోన్ వచ్చింది మాకు ఇట్లా మీతో మాట్లాడంగానే అని చెప్పేసి దానికి సంబంధించిన కాల్ డీటెయిల్స్ కూడా డీజీపీకి అందించారు. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్లు కూడా చేయాలి, ఎందుకంటే మేము బాధితులుగా ఉన్నాము. ఇంకా మునుగోడుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా, ఆయన కూడా బాధితుడుగా ఉన్నాడు, ఆయన కూడా ఫిర్యాదు చేయాలి, వివేక్ కూడా ఫిర్యాదు చేయాలి, రఘునందన్ రావు విజ్ఞప్తి చేస్తున్నాడు. వీరందరూ ఫిర్యాదులు సేకరించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఎవరైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చంద్రశేఖరరావుతో పాటు ఎంతమంది ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారనే దానిపైన పూర్తి దర్యాప్తు చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల వ్యాప్తంగా కూడా, ఎందుకంటే ఒక హైదరాబాద్ కేంద్రంగానే కాదు, మొత్తం అన్ని జిల్లాలలో కూడా వారికి ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు, ఎక్కడ వీక్గా ఉన్నామో అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. కాబట్టి దీనిపైన లోతైన దర్యాప్తు చేసి అసలైన నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.